ఎంతోమంది సేవ చేయాలని ముందుకొస్తున్నందుకు ఒక భూమి కొనటానికి డొనేషన్లు, బిల్డింగ్ కట్టడానికి డొనేషన్లు ఇవ్వటానికి ముందుకు వచ్చిన వాళ్ళకందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఇక్కడున్న బిజినెస్ మ్యాన్లు మిగతా వాళ్ళందరినీ కూడా ఈ సంస్థకు సపోర్ట్ చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఒక 10 లక్షల వర్త్ మెటీరియల్ ఈ సంస్థకు ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మేము ప్రభుత్వం తరఫున కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులే వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైనా ఆరోగ్యంగా లేని వాళ్ళను వాళ్ళే ఆదుకోవాలి, లేదా వాళ్ళ సంపాదనలో కట్ చేసి వాళ్లకు ఆదుకునే విధంగా చేస్తామని కూడా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ మాతృదేవోభవ అనాథాశ్రమాలు లాంటి ఆశ్రమాలు ఎక్కడెక్కడైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున కూడా మేము సహకారాన్ని ప్లాన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మాతృదేవోభవ వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్డ్, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ ఊరో తెలియకుండా పట్టణాలలో తిరుగుతున్న వాళ్ళనందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని తీసుకొచ్చి ఈ సంస్థకు అప్పచెప్తున్నారు. ఆ సంస్థ ఈ విధమైన సేవ చేయటం అనేది చాలా మంచిది.